హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 316. నేను మీ మురళీరావు. చంద్రబాబు నాయుడు గారేమో తూతూ మంత్రంగా 2 పథకాలు సగం సగం ఇచ్చేసి సూపర్ 6లు అయిపోయినాయి, అదిగో తూచ్ అంటూ ఉన్నారు. ఏమైనా మాట్లాడితే వాళ్ళ నాలుక మందం అంటూ ఉన్నారు. ఆ గ్యాప్లో మేము వేరేది ఫిల్ చేసుకుంటున్నాంలే కానీ మా నాలుకలు ఏం చేసినా పర్లేదు, వాస్తవాలు ప్రజలకు తెలియాలని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న బడ్జెట్ కన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 10,000 కోట్లు ఎక్స్ట్రా. అంటే సంక్షేమాన్ని ఇంకా ప్రజలకు ఎక్కువగా ఇవ్వచ్చు, అవునా కదా? మరి అటువంటిది సంక్షేమము ఏమి ఇవ్వకుండా తూతూ మంత్రంగా గ్యాస్ సిలిండర్లు సగం ఇచ్చేసి అందరికి డబ్బులు వేయకుండా ఇప్పుడు అమ్మఒడి, అదే జగన్మోహన్ రెడ్డి గారి అమ్మఒడి, ఈయన తల్లికి వందనం అంటారు. పథకం ఒకటి పేరు మార్చారంతే. సొంతగా పథకాలు పెట్టుకునే స్తోమత నాలెడ్జి విజనరీకి లేదు, రాదు, చేయలేడు కూడా. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి అమ్మఒడిని తల్లికి వందనంగా వేశారు. అందుట్లో కూడా 84,70,000 మంది విద్యార్థులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు వేసింది ఎంతమందికి తల్లికి వందనం? కేవలం 53 లక్షల మందికి. మిగిలిన వాళ్ళకి ఎందుకు వేయట్లేదు? అందరికీ వేస్తాం, ఎంతమంది పిల్లలు ఉన్నా వేస్తామన్నారు కదా అని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వ బడ్జెట్ పైన బుగ్గన, గత ఆర్థిక మంత్రి, వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఆర్థిక మంత్రి బుగ్గన గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి లెఫ్ట్ రైట్ వాయించి పడేశాడు. అసలు వాస్తవాలతో కడిగి కంపు చేశాడు కూటమి ప్రభుత్వాన్ని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు ఎలా ఉంటాయంటే, దొరికినంత దోచుకో, దోచుకుంది దాచుకో, దాచుకుంది ఎవరికి ఇవ్వకు అన్నట్టుగా ఉంది అంటూ బుగ్గన గారు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా 10,000 కోట్లు ఎక్స్ట్రా బడ్జెట్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలని ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు మొండి చేయి చూపిస్తున్నాడు, అసలు పథకాలు ఇవ్వకుండానే మీరు నోరు మందం, ముక్కు మందం, తొక్క మందం అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటూ బుగ్గన గారు ప్రశ్నించడం జరిగింది. అసలు ఆయన వర్షం వింటే, ఆ బడ్జెట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమేమి చేశారో వింటే మన ఫీజులు ఎగిరిపోవడం పక్క. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వ బడ్జెట్ కన్నా 10,000 కోట్ల తక్కువ ఉన్నప్పటికీ ఆయన ఇచ్చిన సంక్షేమాన్ని ఒకసారి బుగ్గన చెప్తూ ఉన్నారు, వినండి. ఎంత వచ్చింది గ్యాప్? 2,35,000 కోట్లలో మేము జీతాలు, పెన్షన్లు, వడ్డీలు తీసేస్తే 1,09,000 కోట్లు గ్యాప్ ఉంది. మీరు 2,45,000 కోట్లలో మీరు జీతాలు, పెన్షన్లు, వడ్డీలు తీసేస్తే 1,07,000 కోట్లు ఉంది గ్యాప్. మాకు 1,09,000 కోట్లు ఉంది, మీకు 1,07,000 కోట్లు గ్యాప్ ఉంది. ఆ 1,09,000 కోట్లలోనే మేము ఇవన్నీ చేసినామండి. జగనన్న అమ్మఒడి చేసినాం, జగనన్న వసతి దీవెన చేసినాం, జగనన్న విద్యా దీవెన చేసినాం, జగనన్న విదేశీ విద్యా దీవెన చేసినాం, జగనన్న వైఎస్ఆర్ రైతు భరోసా చేసినాం, వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు చేసినాము, వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ చేసినాము, ఇన్పుట్ సబ్సిడీ చేసినాము, మత్స్యకార భరోసా చేసినాం, 0 వడ్డీ చేసినాం, పెన్షన్ కానుక చేసినాం, చేయూత చేసినాం, ఆసర చేసినాం, నేతన్న నేస్తం చేసినాం, జగనన్న చేదోడు చేసినాం, వైఎస్ఆర్ లా నేస్తం చేసినాం, వాహన మిత్ర చేసినాం, ఆరోగ్య ఆసరా చేసినాం, ఈబీసీ నేస్తం చేసినాం, ఆరోగ్యశ్రీ చేసినాం, కళ్యాణ మస్తు, షాదీ తోఫా, హౌసింగ్ చేసినాము, జగనన్న తోడు చేసినాం, జగనన్న తోడు లోన్స్ చేసినాము, గోరుముద్ద చేసినాం, సంపూర్ణ పోషణ చేసినాం, విద్యా కానుక చేసినాము, ట్యాబులు పంచినాం. మీరు ఏం చేసినారు అని ఎక్కడ పోయింది డబ్బులు? ఇప్పుడు మేము అడగాల ప్రశ్న, మిమ్మల్ని ఎక్కడ పోయినాయి డబ్బులు? ఇప్పుడు మీ బడ్జెట్ మా బడ్జెట్ 10,000 కోట్లే తేడా. జీతాలు, పెన్షన్లు అండ్ వడ్డీలు లెక్కేస్తే ఇంచుమించు దగ్గరలో ఉన్నాం. 1,00,000 కోట్లు అప్రాక్సిమేట్గా మేము వేరే ఖర్చు పెట్టాం. మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు? మాకు మీకు ఒక్కటి, మీరు 1,000 రూపాయలు పెన్షన్ పెంచినారు, ఎవరికి? వృద్ధాప్య పెన్షన్. కానీ బ్యాలెన్స్ అంతా ఎక్కడ పోయినట్లు? విన్నారు కదా, ఇన్నిట్లో ప్రజలకి ప్రతి ఒక్కటి డైరెక్ట్ గా చేరింది. 2,70,000 కోట్లు ప్రజల అకౌంట్ లో డైరెక్ట్ గా చేరినాయి. అటువంటి డబ్బుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, దేనికి వినియోగిస్తుంది? ఆల్రెడీ 2,00,000 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం. అమరావతి అంటుంది. అమరావతిలో కూడా ఏం చేయలేదు ఇప్పుడు దాకా, ఆ నీళ్లు తోడి పోసుకోవడం తప్పించి. సో ఇటువంటి క్రమంలో బుగ్గన గారి ప్రెస్ మీట్ కి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. కూటమి ప్రభుత్వం అవినీతి ఎంత రేంజ్కి చేరిందో బుగ్గన మాటల్లోనే స్పష్టమవుతూ ఉంది. నిజంగా చెప్పాలంటే ప్రజలకి సంక్షేమాన్ని ఇచ్చి దగ్గరగా ఉండి వాళ్ళ గుండెల్లో దేవుడిలా పూజించబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎక్కడ? దొరికినంత దోచుకొని అసలు సంక్షేమం అనేది లేకుండా ఏమన్నా అడిగితే అన్ని ఇచ్చేసావు అని అబద్ధాలు చెప్పే కూటమి పాలన ఎక్కడ అంటూ ప్రశ్నించడం జరిగింది. మీరేమంటారు దీనిపైన? బుగ్గన గారు చెప్పింది కరెక్టేనా? ఎస్ అయితే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి.
మురళీ సెండింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.